మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జనార్దన్ రావు కీలక విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టు అంగీకరించాడు జనార్దన్ రావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని తెలిపాడు జనార్దన్ రావు. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొరదసాలాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలగేరి సిద్ధాన్ని అతను పట్టుకొని రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పి మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి. ఈ అంశంపై స్పందించిన జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తున్నానన్న జోగి రమేష్ తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నకిలీ లిక్కర్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు స్టాండ్ కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు, సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది. చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గాన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గానా ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు.